డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైడ్రా, డిఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ వర్షం అయితే కొంతమేర రైతులకు ఉపశమనం కలిగించిందని చెప్పాలి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ నరేష్. మొత్తానికి చాలా రోజుల తర్వాత ఈ సీజన్ లోనే అత్యంత పెద్ద వర్షంగా చెప్పొచ్చు. హైదరాబాద్ మహానగరంలో సాయంత్రం నుంచి కూడా భారీ వర్షం అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా ఏదైతే లకడీ కపుల్ కావచ్చు, మాసప్ ట్యాంక్ కావచ్చు, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ లాంటి ముఖ్యమైన ప్రాంతాల్లో, పంజాబ్ గుట్లో పెద్ద వర్షం పడింది. ఈ వర్షంతో నగరవాసులంతా కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం వేళ అందరూ ఆఫీసుల నుంచి ఇళ్లకి వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ కు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. ఎక్కడెక్కడ వాహనాలు నిలిచిపోయాయి, రోడ్ల మీద కూడా నీరు ప్రవేశించింది. సో మొత్తానికి ఈ సీజన్ లో, ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువగా పడతాయని చెప్పి వాతావరణ శాఖ పదే పదే చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు పడిన వర్షం అతిపెద్ద వర్షంగా చెప్పవచ్చు. సో మొత్తానికి ఈ వర్షం తర్వాత పోలీసు ఏదైతే జోయల్ డేవిస్ కావచ్చు, ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు. ఏదైతే ప్రజలకు, హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, రానున్న కొన్ని గంటలు మరికొంత వర్షం కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్ట ప్రాంత ప్రజలు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే సిటీ ఏదైతే పోలీస్ కమిషనర్ కూడా చెప్పిన పరిస్థితి. అదేవిధంగా ఇతర విభాగాలు, జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పనిచేసే అనేక విభాగాలని కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేసిన పరిస్థితి. ఇంకొక వైపు నగర ప్రజలకు సంబంధించి అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దనే ఇండికేషన్స్ కూడా ఇస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే రోడ్లన్నీ కూడా జలమయమైన నీటిని బయటికి పంపించే ప్రయత్నం జిహెచ్ఎంసీ సిబ్బంది చేస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, ఇప్పటికే పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా మరికొన్ని, అంటే ఇంకొక 2-3 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ఆదేశించిన పరిస్థితి. సిబ్బంది అంతా కూడా ఇప్పటికే ఫీల్డ్ మీద ఉన్నారు. అదేవిధంగా నగర ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే కార్యాలయాల నుంచి ఇళ్లకు చేరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా కూడా ఇప్పటికే ఏదైతే అధికారులు అయితే కూడా నగర ప్రజలకు సూచనలు జారీ చేశారు. రైట్ నరేష్.